శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మన జీవితంలో ప్రధాన పాత్ర వహించేవి కోరికలు. ధర్మబద్ధమైనవైతే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ధర్మ విరుద్ధమైనవైతే జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే, ఒప్పుకోవడానికి ఇష్టపడం అంతే. ఇప్పుడు ధర్మబద్ధమైన మన కోరికలు సిద్ధించడానికి ఒక మహత్తరమైన స్తోత్రాన్ని స్వయంగా నారాయణాంశ సంభూతుడైన వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించాడు. దానిలో ఒక విశేషం ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఈ మధ్యకాలంలో అఫర్మేషన్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. నీకు ఏదైనా ఒక ఇచ్ఛ, ఒక కోరిక ఉంటే దాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల దాని ఫ్రీక్వెన్సీస్ నేచర్కి అంది, ఆ నేచర్ మీకు ఆ కోరికని సిద్ధింపజేస్తుంది అన్నది స్థూలంగా, వివరంగా కాదు, స్థూలంగా అఫర్మేషన్లో ఉండే రహస్యం. మన స్తోత్రాలు అవే. స్తోత్రాలు పారాయణ చేయమండం అందుకే. అటువంటి స్తోత్రాలలో మన మనోరథాలు తీర్చుకోవడానికి, వాటిని సిద్ధింపజేసుకోవడానికి వ్యాస భగవానుడు ఈ స్తోత్రాన్ని మనకు అందించాడు. దీనిలో ఏముంది అంటే, దైవీ శక్తులు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, రాజులున్నారు, నదులున్నాయి, పతివ్రతలు ఉన్నారు. ఇలాగ సమస్తంగా ఈ ప్రకృతిలో ఉన్నవి, ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము, అంతేకాకుండా ఈ ప్రకృతికి సంబంధించిన విజ్ఞానాన్ని అందించిన ఋషులు, ఈ ప్రకృతిని సమతుల్యంగా పాటించిన రాజులు, అదేవిధంగా ఈ వ్యవస్థని సుస్థిరంగా ఉంచిన స్త్రీమూర్తులు, వీళ్ళందరూ ఈ స్తోత్రంలో ఉన్నారు. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇది ఎప్పుడు పారాయణ చేయాలి అని అనుకున్నప్పుడు దీని ఫలశ్రుతి చివరిలో ఉంది, అది చివరిలో చెప్తాను. ఇప్పుడు ముందుగా ఆ స్తోత్రాన్ని మీరు అందుకోండి. గణాధిపో భాను శశిధర సుతో బుధో గురుర్భార్గవ సూర్యనందన రాహుశ్చ కేతుశ్చ పరం నవగ్రహా కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. ఇందులో మనకి గణేశ్వరుడి దగ్గర మొదలుపెట్టి నవగ్రహాలన్నీ వచ్చాయి. ఇక దేవతలు చూద్దాం. ఉపేంద్ర ఇంద్రో వరుణో హుతాశనస్త్రివిక్రమో భానుసకశ్చతుర్భుజ గంధర్వయక్షోరగ సిద్ధచారణా కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. దేవతలు వచ్చారు. తర్వాత రాజులు. నలో దధీచి సగర పురూరవ శాకుంతలేయో భరతో ధనంజయ రామత్రయం వైన్యబలీ యుధిష్ఠిర కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. తర్వాత ఋషులు, ధర్మశాస్త్రకర్తలు. మనుర్మరీచిర్భృగుదక్ష నారదా పారాశరో వ్యాస వశిష్ఠ భార్గవా వాల్మీకి కుంభోద్భవ గర్గ గౌతమా కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. తర్వాత కొంతమంది స్త్రీమూర్తులు. తర్వాత ఈ సమస్తమైన భూమండలము ఒకే శ్లోకంలో వస్తాయి. రంభా శచీ సత్యవతీ చ దేవకీ గౌరీ చ లక్ష్మీశ్చ దితిశ్చ రుక్మిణీ కూర్మో గజేంద్ర సచరాచరాధర కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. తర్వాత నదులు. గంగా చ క్షిప్రా యమునా సరస్వతీ గోదావరీ నేత్రవతీ చ నర్మదా సా చంద్రభాగా వరుణాత్వసీ నదీ కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. తరువాత అనేక పుణ్యక్షేత్రాలు, నదీ సంగమాలు. తుంగ ప్రభాసో గురుచక్ర పుష్కరం గయా విముక్త బదరీ వటేశ్వర కేదార పంపా సరసశ్చ నైమిషం కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. తర్వాత పవిత్రమైన వస్తువులు. శంఖశ్చ దూర్వాసితపత్ర చామరం మణిప్రదీపో వరరత్న కాంచనం సంపూర్ణ కుంభ సుహృతో హుతాశన
కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పఠిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రయాణకాలే యది వాసుమంగళే ప్రభాతకాలే చ నృపాభిషేచనే ధర్మార్థకామాయ జయాయ భాషితవ్యాసేన కుర్యాత్తు మనోరథం హితత్. ఇది స్తోత్రం. ప్రయాణాలు ప్రారంభించే ముందు, ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు, ప్రభాత సమయంలోనూ, రాజ్యాభిషేక సమయంలోనూ, ధర్మ అర్థ కామములను సాధించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలి అని వేదవ్యాస భగవానుడు చెప్పాడు. కనుక మన ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవడానికి ఈ స్తోత్రాన్ని అవలంబిద్దాం. ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చెప్పాం కదా, దానిని బట్టి దాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి ప్రకృతిలో ఉన్న సమస్తమైన దైవీ శక్తులకి మీ కోరికను అందించండి. వారు ఆ కోరికను మీకు అనుగ్రహిస్తారు. ఈ ప్రయత్నం అందరూ చేయండి. స్వస్తి.